లక్ష్మణుడికి తెలుసు, హనుమకి తెలుసు, సుగ్రీవుడికి తెలుసు. నరులు కాదు వానరులకు తెలుసు. అది విచిత్రం రామాయణంలో. నోరు లేని ప్రాణులు వానరములు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి యుద్ధానికి వెళ్ళాయి. నోరున్న మనుషులు తిరిగి వచ్చి అయోధ్యకు వచ్చి పరిపాలన మొదలు పెడితే ఒక రాజు విషయంలోనే చూపుడు వేలు చూపించి ధర్మం తప్పినవాడు ఇట్లాంటి వాడు రాజా అని తేలికగా వాళ్ళు అనగలిగిన మాట ఏమిటి? ఇంతకాలం శత్రుగృహంలో బంధీకృతురాలైంది, ఎత్తుకెళ్ళాడని ఒళ్ళో కూర్చోబెట్టుకు తీసుకెళ్ళాడు. అందులో రావణాసురుడు ఆయన ఈమెను పవిత్రమూర్తిగా వదిలాడా అని అడుగుతాడు. అడిగినప్పుడు ధర్మమూర్తిగా రాముడు రాజ్యం ఏం చేస్తాడు? సీతమ్మకి సంతోషం ఏముంటుంది? అన్నిటినీ మించి మీరు ఒకటి ఆలోచించండి. రాముడి మనసులో దైన్యం దేనికి కలిగిందంటే, దేనికంత ఆక్రోశం పొందాడంటే, ఆయన ఏకపత్ని వ్రతుడు. ఆయన ఒక పత్నిని తప్ప స్వీకరించాడు. ఆమె అన్ని విధాలా ఆయనకి తగిన ఇల్లాలు. దేవక అంత నిజానికి. ఇప్పుడు ఇట్నుంచి అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత ఉత్తరాధికారి, రాజ్యానికి వారసుడు రావాలి. ఎవరి కొడుకు రాజ్యానికి వారసుడు? రాముడి కొడుకు వారసుడు. ఆ వారసుడు ఎవరి వలన వస్తాడు? సీతమ్మ వలన రావాలి. సీతమ్మ గర్భం ధరించిన తరువాత ఎంత సంతోషంగా ఉండాలి. ఆవిడ ఎంత పిచ్చి ప్రేమ కలిగిన తల్లి అంటే, ఆవిడికి భర్త తప్ప ప్రపంచం అక్కర్లేదు. ఆవిడ అరణ్యవాసానికి వెళ్ళిపోతూ నాకు రాముడు తప్ప ఏం అక్కర్లేదని ఏడ్చి వెళ్ళిపోయింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హెదీనాత్మ విజనీపి వనేసతి అన్నాడు సుమంత్రుడు. ఒక చిన్న పిల్ల తల్లిదండ్రులు అక్కడ కూర్చుంటే ఎలా ఆడుకుంటుందో అట్లా ఆడుకుంది. అంత సంతోషంగా గడిపింది రాముడు ఉంటే. అటువంటి తల్లి గర్భం ధరించిన తరువాత జనకుడు ఇంటికి వెళ్ళిపో, పుట్టింటికి, నీకు మొదటి గర్భం కాబట్టి అంటే ఆమె వెళ్ళదు. ఇంతకాలం రామ మీకు దూరంగా ఉన్నాను, నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను, నాకు మీరే కావాలంటాడు. పోనీ అక్కలు పంపిస్తారా? కౌశల్యకి, సుమిత్రకి, కైకేయికి ప్రాణం కోడలంటే. మిగిలిన వాళ్ళు స్వయంగా చెల్లెళ్ళు, తోడికోడళ్ళు. ఇన్ని కష్టాలు పడి వచ్చిందని గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు. కానీ లోకం ఒకలా ఉంటుందా? ఎవరో ఎక్కడో మొదలు పెడతాడు. ఇన్నాళ్ళు లంకలో ఉండొచ్చింది అని మిగిలినది రాస పదవి గురించి, వారసత్వం గురించి ఎవరైనా నోరు జారారనుకోండి, అది కర్ణాకర్ణిగా సీతమ్మ చెవిన పడిందనుకోండి, ఆమె ఎంత వ్యధ చెందిపోతుంది. రాముడి ముఖం చూసినప్పుడు ఎంత బాధపడుతుంది, నా వల్ల ఈయనకి కళంకం వస్తోందని. ఆమెకి అదే పనిగా ఆఖరికి ఇద్దరు చిలికెత్తలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నా పక్కకి వెళ్ళి ఏమన్నా నా గురించి ఏమన్నా చెప్పుకుంటున్నారేమో అన్న సంశయం ఏర్పడిపోతుంది. ఆమె మనసు అంత క్లేశాన్ని పొందేస్తోంది అనుకోండి, అంత బాధపడిపోతోంది అనుకోండి, లోపల పెరుగుతున్నటువంటి పిండం ఎలా తేజవంతం అవుతుంది? రాముడి వంశం ఎట్లా రాముడికి తగిన వారసులు వస్తారు? వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారని ఇటువంటి శిక్ష అనుభవించాలి అసలు? అంటే దీనికి అంతటికీ కారణం ఏమిటంటే లోకానికి ఉన్న నోటి తీట. వాళ్ళకి అక్కర్లేని విషయాలు లేవు. ఏం కావాలంటే మంచి సముద్రం అంటున్నారు, అవంతా వదిలిపెట్టి వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించి వెతకడం, అక్కర్లేని విషయాల్ని సత్యాలుగా ప్రచారం చెయ్యడం, వదంతులు వ్యాప్తి చేయడం, మనుష్యుల యొక్క మనసులతోటి జీవితాలతోటి ఆడుకోవడం, ఇది లోకానికి ఉన్న అలవాటు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళాక పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకంలో పక్కన సీతమ్మ కూర్చుంటుంది. అందరూ ఒక్కలా ఉంటారా? ఎవడి నోటికొచ్చింది వాడు మాట్లాడితే, రాజారాముడిగా నేనేం ధర్మం నిలబెట్టను, ఆయనకి ఏం అర్హత ఉందిరా ధర్మం గురించి? పెళ్ళం కోసం అని చెప్పి వెర్రెక్కిపోయి రావణాసురుడు ఎత్తుకుపోయి అన్ని నెలలు బందీకృతురాల్ని చేసిన దాన్ని తెచ్చుకుని మళ్ళీ భార్యగా ఏలుకున్న చపలుడు అంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మంచితనం చెప్పుకోను, ఎంతమందికి నా భార్య గురించి చెప్పుకోను, చెప్పినా అది ఆమెకి ఆత్మహత్య సదృశం అవదా? ఇది ఆయన దైన్యం. 10 తలల రావణుణ్ణి చంపేయగలిగాడేమో కానీ
నోరున్న మనుషులు రేపు వేసేటటువంటి అపనింద గురించి మాత్రం ఆయన బెంగపెట్టుకున్నాడు. బహుశా అప్పటి నుంచి ఇప్పటికీ రామాయణం మీద అదే అపవాదం. అక్కర్లేని విషయాలు దాని గురించి ఎన్ని మాట్లాడతారు. ఎవరికి కావాలి సీతారాముల అనురాగం, ఎవరికి కావాలి సీతారాముల అన్యోన్యత, ఎవరికి కావాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ పవిత్రత, వాళ్ళ త్యాగం, వాళ్ళు పడ్డ కష్టం ఎవరికి కావాలి. ఆయన ఎంత భయపడ్డాడో అంత పని జరిగింది. ఆమె గర్భిణి అయి ఉండగా లోకంలో వదంతు బయలుదేరింది. ఏ మాట అనకూడదో ఆ మాట రాముడు అన్నారు. రావణాసురుడు ఎత్తుకుపోయాడు, క్రూరుడు, కాముకుడు, ఆయన చూస్తూ ఊరుకుంటాడా అన్నాళ్ళు అశోకవనంలో పెట్టి అటువంటి సీతని తెచ్చి ఏలుకున్న రాముడు రాజా అన్నారు. తానిక రాజ్యాన్ని ఎలా ధర్మాన్ని నిలబెడతాడు? నా బుద్ధి రాజ్యం నేను సీతారాముడిగా బతికేస్తాను అంటే తమ్ముళ్ళు ఒప్పుకోరు. నేను ఇట్లాంటి ప్రజల్ని ఏం పాలించను అంటే నా మీద కోపంతో ప్రజల్ని బాధ పెట్టదు, కన్నబిడ్డల్లా పాలించండి సీతమ్మ. ఆఖరికి మనసు రాయి చేసుకుని భార్య మీద అంత ప్రేమ ఉన్నా దూరంగా పెట్టి 10,000 సంవత్సరములు రాజ్యము చేసిన త్యాగమూర్తి రామచంద్రుడు. రామరాజ్యం అంటే ఎలా ఉంటుందో అలాగే నింద వేసిన ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. సీతమ్మ ఒక్క మాట ప్రజలను అనలేదు. తన కడుపున పుట్టిన లవకుశులెంతో ప్రజలు అంతే, అట్లాగే చూసింది. కానీ ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇన్నిన్ని మాటలు రాముడి గురించి అంతే, సీతమ్మ గురించి అంతే, ఎవరి నోటికొచ్చిన వాళ్ళు అంటూనే ఉంటారు. యుగాలు మారిపోయినా రాముడు ఆనాడు భయపడ్డాడు అంటే ఎందుకు భయపడ్డాడు? తన బాధ తనది. అందుకని ఏమని భార్యను అడుగుతాడు? నిన్ను నేను నమ్మకపోవడం అన్న మాట లేదు సీత, కానీ లోకం కోసం నువ్వు అగ్నిపునీతవి కా అనగలడా? ఆ మాట సాధ్యమా ఒక భర్తగా? ఆ మాట నిజంగా అంటే సీతమ్మ తట్టుకోగలదా? అంటే లోకం కోసం నేను అగ్నిపునీతని కావాలా? మీ నమ్మకం నాకు ప్రధానం, మీకుందా అని ఆవిడ అడిగితే రాముడు ఏమని జవాబు చెప్పాలి? ఎంత సంకట స్థితిలో ఉన్నాడు. రావణుణ్ణి చంపడం తేలికైంది, లోకానికి భయపడడం ఎక్కువైంది. ఎందుకంటే ఒక రావణుణ్ణి చంపేయచ్చు, లోకాన్ని ఏం చేస్తాడు? ఎందుకంటే నోరు అన్నది ఒకటి ఇచ్చాడుగా ఆయనే లోకానికి. ఆ లోకానికి అది అలవాటు కదా. అన్నిటికన్నా బాగా ఇష్టమైన విషయాలు ఏమిటి అంటే, మంచివి అయితే ఇన్ని ఇబ్బందులు ఎందుకుంటాయి? సముద్రం అంత వాన్మయం ఉంది, అన్ని శ్లోకాలు ఉన్నాయి, అన్ని పద్యాలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు. ఇలా పట్టుకుని అక్కర్లేనివన్నీ చూసి రకరకాలవన్నీ పెట్టడంలో ఎంత ఉత్సాహం! ఆనాటి నుంచి ఈనాటికి అది వృద్ధి పొందుతోంది తప్ప ఎక్కడ తగ్గుతోంది? రాముడు బాధపడ్డాడంటే, రాముడు జాగ్రత్త పడ్డాడంటే సీతమ్మ కోసం పడ్డాడు. సీతమ్మకు అది అర్థమైంది కాబట్టి రాముడికి ప్రదక్షిణం చేసి అగ్ని ప్రవేశం చేసేది. లేకపోతే చీర్దుర్మార్గుడు నువ్వెమ్మగుడి విధానం అగ్ని ప్రవేశం చేయాలి. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, అక్కర్లేని తీర్పులు లోకానికి బయలుదేరి. అప్పటి నుంచి ఇప్పటికీ అంతే. దాన్ని మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పండి, ఎన్ని మాటలు రామాయణం చెప్పండి, అయా శ్లోకాలు చదవండి అని చెప్పండి, అసలు అందులో ఉన్న దైవీ ప్రక్రియ చెప్పండి, ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. రెండో విషయం, సీతమ్మ తల్లి వైపు నుంచి అక్కడ ఒక విశేషం ఉంది. అందుకు మహర్షి దాన్ని సీతాయాశ్చరితం మహత్ అన్నారు. సీతమ్మ తల్లి సామాన్య నరకాంత కాదు, మాయామానుష రూపి. ఆమెయే లంకాపట్టణానికి వెళ్ళింది కాబట్టి రావణుడు మరణించడానికి కావలసినంత పాపం మూట కట్టించింది. నిజంగా తెలిసో తెలియకో రావణుడు ఆమెని ముట్టుకున్నాడు అనుకోండి, కాలిపోతాడు. ఆమె కాలకుండా ఆపడం సాధ్యం కాదు, కాల్చకుండా ఆపలేదు. ఎందుకంటే ఆవిడ్ని కాముక భావనతో ముట్టుకుని ఇంకా బతకడమే. అదే హనుమక అనుమానం వచ్చింది. నతదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టామిహ పాణిన జనకస్యాత్మజా కుర్యాత్ యక్రోధ కలుషీకృత. ఆమె మనసు కలుషితం కాలేదు, లేకపోతే ఈ పాటికి కాలిపోవాలి వాడన్నారు. ఒళ్ళో కూర్చోపెట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా, తీసుకెళ్ళినా, ఆమెని అంత ఏడిపించినా వాడు బ్రతికున్నాడంటే రాముడు వెళ్ళి ఆయన్ని వధించాలి. పైగా
ఆ తర్వాత వెంకటేశ్వర అవతారం రావాలి కలియుగంలో. కలియుగంలో వెంకటేశ్వర అవతారం వచ్చినప్పుడు వెంకటేశ్వర అవతారానికి ఉండేటటువంటి ప్రధాన లక్ష్యాలలో ఒకటి పద్మావతి పరిణయం. అందుకని చెప్పి సీతమ్మ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. సీతమ్మ యొక్క ఛాయ, అదే అమ్మవారి యొక్క అంశలో ఛాయా సీతగా వేదవతి అగ్నిహోత్రుడి దగ్గర, సీతమ్మ అగ్నిహోత్రుడి దగ్గర వేదవతి స్వరూపం ఛాయాస్వరూపంగా సీతగా లంకకి వెళ్ళింది. ఇప్పుడు సీత, ఈ ఛాయా సీత అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అసలు సీత బయటకు వచ్చి రాముడి పక్కకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే అగ్ని ప్రవేశం జరగాలంటే రాముడు తనంత తాను తన నోటితో ఆ మాట అనలేదు. ఆవిడ యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, రాముని బుద్ధిని ప్రచోదనం చేయాలి. ఇంతమంది వానరుల మధ్యలోనే ఇంత మంచి వాళ్ళు, వీళ్ళు ప్రాణాలొడ్డిన వాళ్లే సీతమ్మని చూడాలని ఇలా ఎగబడుతున్నారే, రేపు తిరిగి వెళ్ళిన తర్వాత సీతమ్మని చూసి ఎగబడిన వాళ్ళు పవిత్రంగానే చూస్తారా, ఏ మాట అంటారో అన్న అనుమానం వచ్చి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాలి. కానీ అది రాముడి ప్రేమని దాటి వెళ్ళడానికి. పూర్వం త్రిలోక జయకాంక్షిణ. ఒకప్పుడు దీన్ని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించాడు, సృష్టికర్త. ఇది ఇంద్రార్థమమితేజస. కేవలం ఇంద్రుడు 3 లోకములను జయించడం కోసం, రాక్షసుల్ని మట్టు పెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం బ్రహ్మగారి నిర్మించినటువంటి గొప్ప అస్త్రం. దత్తం సురపతే పూర్వం, దీన్ని ఇంద్రుడికి పూర్వం బ్రహ్మగారు స్వయంగా ఇచ్చాడు. త్రిలోక జయకాంక్షిణ, 3 లోకములను ఇంద్రుడు గెలవాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చాడు. దానికి రెక్కల యందు వాయువు ఉంటుంది, దాని ఉనికి యందు అగ్ని సూర్యుడు ఉంటారు. దాని బరువు అంటే దాని శక్తి మేరుమందర పర్వతముల యొక్క అధిష్టాన దేవతలతో కూడి ఉంటుంది. ఆ బాణము యొక్క శరీరం అంతా కూడా మంత్రము వలన బ్రహ్మమయమైపోతుంది. అటువంటి అస్త్రాన్ని ప్రయోగించి రావణ సంహారం చెయ్యమని మాతలు చెప్పాడు. చెప్పగానే రామచంద్రమూర్తి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు. లోకమంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. పర్వతములు భూమిలై, సముద్రములన్నీ కూడా పైకి ఉబికినట్లుగా అయ్యాయి. సమస్త భూతములు కూడా భయపడ్డాయి. బ్రహ్మాస్త్ర ప్రయోగం అంటే అంత తీవ్రమైనది. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని సశరో రావణం హత్వా రుధిరార్ధ్రీ కృతచ్చవి కృతకర్మ నిభృతవత్ స్వతూణీం పునరావిశత్. బ్రహ్మాస్త్రం రావణాసురుడి మీదకి అభిమంత్రించి విడిచిపెట్టగానే అది వెళ్ళి రావణాసురుడి యొక్క వక్షస్థలాన్ని భేదించి గుడ్డలు పగలగొట్టి మళ్ళీ రక్తంతో తడిసినదై తిరిగి వచ్చి రాముని యొక్క అక్షయబాణ తూణీరంలోకి ప్రవేశించింది. ప్రవేశించగానే రావణాసురుడి యొక్క గుండెలు భేదింపబడి కవచం పగిలిపోయి చేతిలో ఉన్నటువంటి ధనస్సు బాణం చేతిలోంచి జారిపోయి కింద పడిపోయి రథం నుండి డుళ్ళి రావణాసురుడు భూమి మీద పడిపోయాడు. రాక్షసులందరూ రావణ మరణం చూడగానే ఉద్విగ్నతతో అన్ని దిక్కులకు పారిపోయారు. వానరులందరూ పెద్ద పెద్ద హర్షధ్వానాలు చేశారు. దేవతలు ఆకాశంలోంచి రామచంద్రమూర్తి మీద పుష్పవృష్టి కురిపించారు. సాధు సాధితి వాగగ్ర్యా దేవతానాం మహాత్మనాం. దేవతలందరూ కూడా బాగు బాగు అని చెప్పి ఎంతో సంతోషాన్ని పొంది పైనుంచి పెద్ద కోలాహలంగా అరిచారు. అందరూ రామచంద్రమూర్తిని పూజించారు. తతస్తు సుగ్రీవ విభీషణంగదాః సుహృద్ విశిష్టాః. కాలుతో తొక్కినట్టు ఇంద్రియాలను తొక్కి తపస్సు చేశావు, అవి పగపట్టాయి, నిన్ను కాట్లు వేస్తానని. నీ తపస్సు అయిపోయింది. ఆ ఇంద్రియములు కాట్లు వేస్తే నీకు సీతమ్మ అనుభవించవలసిన స్త్రీగా కనపడింది. ఆమెని అపహరించి తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చిన కారణం చేత స్మరద్భిరివతద్వైరం ఇంద్రియై ఎవనిర్జిత. ఆ పగ మనసులో పెట్టుకున్న ఇంద్రియాలు పెట్టుకుని ఇప్పుడు నిన్ను కాట్లు వేసి చంపిస్తాడు. నిజానికి నిన్ను చంపింది రామచంద్రమూర్తిని నేను అనుకోవట్లేదు, నీ ఇంద్రియములు నిన్ను చంపిస్తాడు.
నీ ఇంద్రియములను నువ్వు కట్టడి చేసుకోగలిగి ఉంటే నువ్వు ఇట్లా చనిపోవలసిన అవసరం నీకుండదు. అందరూ నశించడానికే సీతయందు కోర్కెని పెంచుకున్నావు. ఎన్నో మాటలు చెప్పాను, తప్పు, ఇటువంటి కోరిక ఉండకూడదు, వద్దు వద్దు అని ఏకాంతంలో ఉపదేశం చేశాను. నువ్వు నా మాట పట్టించుకోలేదు. కన్నా రోహిణి కన్నా ఆ సీతమ్మ మహాపతివ్రత. ఆమె భర్తని అంత గొప్పగా అనుగమించినటువంటిది. వసుధాయాహి వసుధాం శ్రియశ్రీహి భక్తృవత్సలాం. ఆమె ఓర్పులో భూదేవతకి భూదేవత, లక్ష్మికి లక్ష్మి. అంత గొప్పది. పరతత్వాన్ని అంత బాగా కనిపెట్టింది మండోదరి. అది రావణుడు తెలుసుకోలేకపోయాడు. అంత గొప్ప తల్లిని అపహరించి తీసుకొచ్చావు. ఆమె భర్త యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగిన పతివ్రత, మంగళప్రదురాలు. అటువంటి ఆమెను అపహరించి తీసుకొచ్చావు. లంకలో బందీకృతురాల్ని చేశావు. ఆవిడ పడ్డ బాధ వర్ణనాతీతం. ఎక్కడికి పోతుంది? పతివ్రతాయా తపస నూనం దగ్ధోసి మే ప్రభు. పెద్దలు ఒక మాట చెప్తారు, మన మాటల వలన కాని మన చేతల వలన కాని ఎక్కడైనా మహాపతివ్రతలు బాధపడి వాళ్ళ కళ్ళంబట నీటి చుక్క కాని భూమి మీద పడిందా వంశం కూడా నశించిపోతుందంటారు. నీకు చెప్పాను, మహాపతివ్రత సీతమ్మ అపహరించి తెచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఆమె ఎందు కామమును పొందావు. ఇది ప్రమాదకరమని చెప్పాను. పెద్దలు చెప్పిన మాటలు ఎక్కడికి పోతాయి? చిట్ట చివరికి ఇది నీ మరణానికే కారణమైంది. ఒక్క సీతమ్మ కాదు, ఎంతమంది స్త్రీల విషయంలో విశృంఖలత్వంతో ప్రవర్తించావు. ఎంతమంది స్త్రీలు నిన్ను శపించారు, ఎంతమంది బాధపడ్డారు. నీ బలాన్ని, నీకున్నటువంటి శౌర్యాన్ని, నీకున్నటువంటి శక్తిని, నువ్వు దేవతల్ని కూడా గెలిచేటటువంటి నీకున్నటువంటి పరాక్రమాన్ని చూసి ఆనాడు నోరెత్తలేకపోయారు. కానీ ఇంతమంది కూడా మనసులో నిన్ను యావగించుకున్న వాళ్ళే, నువ్వు మరణించాలని కోరుకున్న వాళ్ళే. వాళ్ళ శాపాలు ఎక్కడికి పోతాయి? ఒక మనిషి జీవితంలో ఎంతమంది చేత ఈయన దీర్ఘాయుష్మంతుడు కావాలి, ఈయన వృద్ధిలోకి రావాలి, ఈయన చల్లగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటారో అంతగా వృద్ధిలోకి వస్తారు. ఎంతమంది ఒక వ్యక్తిని చూసి బాధపడతారో, వీడు నశించిపోవాలని కోరుకుంటాడో అంత తొందరగా నశించిపోతాడు. లోకముతో స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థామివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యా. చేసినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళు అప్పుడే గుర్తుపడేది. ఇప్పుడు శాస్త్రం సంస్కృతం మీమాంస. చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా.
హారతి హారతి చేస్తే